ఆనపకాయ పాలు వేసి వండిన కూర రెడీ అయిపోయింది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులో పోపులన్నీ వేసుకోవాలి. పోపులన్నీ వేగిపోయాక వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అది కూడా వేగిపోయాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, అది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగాలి. వేగాక ఆనపకాయ ముక్కలు వేసి ఒక 10 నిమిషాలు మగ్గపెట్టాలి. మగ్గిపోయాక కొంచెం నీళ్ళు వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకాలన్నమాట. ఉడికాక అది మెత్తగా మ్యాష్ అయిపోతుంది. పప్పు గుత్తితో మంచిగా మ్యాష్ చేసుకోవాలన్నమాట ఆనపకాయ ముక్కల్ని. తర్వాత చిక్కగా కాచిన పాలు వేసి ఒక 5-10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికాక ఆనపకాయ పాలు కూర రెడీ అయిపోతుంది. ఆనపకాయ పాలు కూరలో పసుపు వేయనవసరం లేదు, అట్లానే కారం కూడా వేయనవసరం లేదు. ఉట్టి పచ్చిమిరపకాయలు వేసి చేసుకుంటేనే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను అలానే చేశాను. చూడండి, ఈజీగా ఆనపకాయ పాలు కూర రెడీ అయిపోయింది.